వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గతుకులే. కానీ గుండెల నిండా ధైర్యం ఉందంటూ తిలక్ రాసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ 2014లో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించిన కొణిదెల పవన్ కళ్యాణ్ వాటిని అక్షరాల నిజం చేస్తూ ఆ మొండి ధైర్యంతోనే ఎంతో దూరం వెళ్లిపోయారు. తనను నమ్మి జనసేన పార్టీ జెండా మోసిన సైనికుల్ని 25 ప్రస్థానం మనది అంటూ ధైర్యం నింపుతూ ముందుకు సాగిన జనసేనాని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో, ఇంకా చెప్పాలంటే దేశ రాజకీయాలపైనే తన ముద్ర వేసేశారు. ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కుదురుకోవడానికి అష్టకష్టాలు పడిన పరిస్థితి నుంచి ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రచారానికి దేశ ప్రధాని తనతోనే ఎండ్ కార్డ్ వేయించే స్థితికి చేరుకోవడం మామూలు విషయం కాదు. ఈ దశాబ్ద కాల ప్రస్థానంలో జనసేన ఏం సాధించిందో చెప్పడానికి ఈ 4 ముక్కలు సరిపోతాయి. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. 10 ఏళ్ల క్రితం డబ్బుల్లేని రాజకీయం చేస్తామంటూ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ను జనం అంత సులువుగా నమ్మలేదు. అప్పటికే డబ్బు, కులం, ప్రాంతం అంటూ కొట్టుకు చచ్చే ఆంధ్ర రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదని పవన్ కు తెలుసు. అయినా మొక్కవోని ధైర్యంతో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఆయన అడుగులు తడబడినా అంతిమంగా మాత్రం బలంగా నిలబడ్డాయి. అదే ఇప్పుడు జనసేన ప్రస్థానాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. స్వాతంత్రం తర్వాత భారత రాజకీయాల్లో అత్యంత అరుదైన 100% స్ట్రైక్ రేట్ ఫీట్ సాధించేందుకు ప్రేరణగా కూడా నిలిచింది. గత ఎన్నికల్లో పవన్ పార్టీ సాధించిన ఈ ఫీట్ దేశ రాజకీయాల్లో తలపండిన నేతల్ని, పార్టీల్ని నివ్వెరపోయేలా చేసింది. మనం 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్. కులం, ప్రాంతం, వర్గం అంటూ సాగిపోయే ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వటం, నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. అలాగే దశాబ్దాల క్రితం పుట్టిన పార్టీల్ని, తనకంటే ముందే ఎంట్రీ ఇచ్చిన పార్టీల్ని దాటుకుంటూ వెళ్లటం కూడా సులువు కాదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అపోహల గోడల్ని తన చాణక్యంతో బద్దలు కొట్టేశారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ 21 సీట్లకు గాను 21 సీట్లు గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించడంతో దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ, బీజేపీతో పాటు తమకన్నా ముందే ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ సైతం నివ్వెరపోయిన పరిస్థితి. అయితే ఇదేమీ అంత సులువుగా సాధ్యం కాలేదు. దీని వెనుక దశాబ్దం పాటు పవన్ కళ్యాణ్, ఆయన సైన్యం పడిన ఎన్నో కష్టాలు, అవమానాలు, అపజయాలు ఉన్నాయి. అన్నయ్య స్థాపించిన పీఆర్పీ మిగిల్చిన చేదు ఫలితాలు పవన్ ను జనసేన నడిపించడంలో కఠినంగా మార్చాయి. వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యమనేలా ముందడుగు వేసేలా చేశాయి. దీంతో అన్నయ్య సాధించని అద్భుతాన్ని ఈ తమ్ముడు సాధించేశాడు. తన ఘన విజయాన్ని అన్న పాదాలకు వినమ్రంగా సమర్పించాడు. కల్మషం లేని ప్రేమలు ఎలా ఉంటాయో తన కుటుంబమే ఉదాహరణగా ప్రపంచానికి చూపించాడు. ఇక్కడ చిరంజీవి గురించి తప్పక చెప్పుకోవాలి. తను చేయలేనిది తమ్ముడు సాధించాడని ఆయన అసూయపడలేదు. ఇంట్లో 4 గోడల మధ్య శుభాకాంక్షలు చెప్పేస్తే సరిపోతుంది అనుకోలేదు. తమ్ముడికి రెడ్ కార్పెట్ వేశాడు. తన స్వచ్ఛమైన మనసుతో అన్న అంటే ఎలా ఉండాలో ప్రతి తమ్ముడికి నేర్పించాడు. తను ఎందుకంత గొప్పవాడో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు. ఇక కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చూస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించగానే అప్పటికే ప్రజారాజ్యం చేదు అనుభవాలు చూసిన అభిమానులు, రాష్ట్ర ప్రజలు భారీ అంచనాలైతే పెట్టుకోలేదు. అలాగే పవన్ కూడా పార్టీ పెట్టగానే ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చి గెలుపు రుచి చూడాలని కూడా భావించలేదు. రాష్ట్రంలో సమీకరణాల్ని, విభజన అనంతర రాష్ట్ర అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ, టీడీపీతో కూడిన ఎన్డీఏ కూటమికి అండగా నిలిచారు. తాను ఒక్క సీటులో కూడా పోటీ చేయకుండానే ఈ 2 పార్టీల్ని దగ్గరుండి గెలిపించారు. టీడీపీ, బీజేపీకి బేషరతుగా మద్దతివ్వడమే కాదు, ప్రజల్లో వాటికున్న విశ్వసనీయతను కూడా పెంచారు. దాని ఫలితమే విభజన అనంతర ఆంధ్రప్రదేశ్లో తొలిసారి కూటమి విజయం. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో 2018లో బీజేపీకి, టీడీపీకి కూడా దూరమై రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించిన పవన్ కళ్యాణ్ జనసేనను ఒంటరి పోరుకు సిద్ధం చేశారు.
జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే అప్పటికే బీజేపీ, టీడీపీ తీరుతో విసిగిపోయిన జనం ఒక్క ఛాన్స్ అంటూ ముందుకొచ్చిన వైసీపీకి మద్దతివ్వడంతో జనసేనకు చేదు ఫలితాలు తప్పలేదు. జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన 2 సీట్లలోనూ ఓడిపోయారు. జనసేన కేవలం ఒకే ఒక్క సీటు రాజోలులో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఈ అనుభవం పవన్ కు ఎంతో ఉపయోగపడింది. అలాగే పవన్ వ్యూహాలు పదునెక్కడం ప్రారంభించాయి. ఒక సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. 2019 ఎన్నికల తర్వాత మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయటం ప్రారంభించారు. 2023 నాటికి వైసీపీ విధానాలతో విసిగిపోయున్న జనానికి పవన్ ప్రత్యామ్నాయం చూపడం ప్రారంభించారు. అప్పట్లో జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబును కలుపుకొని ఏపీలో బలమైన ఎన్డీఏ కూటమిని తయారు చేశారు. అంతేకాదు వైసీపీకి ఇదే అసలు ప్రత్యామ్నాయమని జనాల్లో విశ్వాసం కలిగించారు. దాని ఫలితమే గత ఎన్నికల్లో కూటమి సాధించిన 164 సీట్ల విజయం. అదే సమయంలో కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన పార్టీ 21కి 21 సీట్లతో 100% స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించింది. పనిలో పనిగా 2 ఎంపీ సీట్లను గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి 90,000కు పైగా మెజారిటీతో దుమ్ము దులిపేశారు. అలాగే రెండో ప్రయత్నంలో ఎమ్మెల్యే అయినా ఏకంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో తనదైన మార్కుతో దూసుకుపోతున్నారు. వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవశాత్తు ఈ రోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు. తప్పించుకొని పారిపోయారు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు. అదే సమయంలో ఏపీలో జనసేన సాధించిన ఫీట్ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగడం మొదలైంది. ఆ తర్వాత నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా పవన్ ప్రచారం ఎన్డీఏ కూటమికి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. అలాగే పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ విజయాలు సాధిస్తూ వచ్చింది. దీంతో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో అన్ని పార్టీలకు ఎత్తు, పవన్ కళ్యాణ్ మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో పాటు రాబోయే రోజుల్లో జనసేన ఇదే ఒరవడి కొనసాగితే ఏపీలో సొంతంగా అధికారంలోకి రావటం ఖాయమన్న నమ్మకాన్ని పెంచుకోగలిగింది. ఇలా దశాబ్ద కాల ప్రస్థానంలో అన్ని ఎత్తుపల్లాలు చూసేసిన జనసేన పార్టీ ఇప్పుడు పిఠాపురం వేదికగా ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. దీంతో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా నిర్వహించేందుకు జనసేన సిద్ధమవుతుంది. సగటు రాజకీయాల్లో తిరుగులేని ముద్రకు పావులు కదుపుతోంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ రాజకీయ చోదరులను నిలదీయడానికి జనసేన పార్టీ పెట్టాను.